హలో, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను చాలా డిప్రెషన్లో ఉండేంటిని. ఆ డిప్రెషన్లోకి పోతే నాకు న్యూరో పెయిన్ ఎక్కువైపోయి, ఎందుకంటే నిన్న మా నాన్నగారి ప్రస్తావన వచ్చేటప్పటికి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను. ఆ డిప్రెషన్లో చాలా కథలు, అసలే ముందే కాలు నొప్పి నడుము నొప్పి ఉండి పడుకుందామని వచ్చి పడుకున్నాను. ఫేస్బుక్లో ఒక వాక్య చూసి నేను కూడా నాన్నగారి గురించి పెట్టాను. బ్యాడ్గా కాదు, మంచిగానే వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటే నేను మా నాన్నగారిని గుర్తు చేసుకొని ఇంకా కామెంట్ పెడుతూనే చాలా ఏడ్ చేశాను. దానివల్ల ఇంకా పెయిన్ ఎక్కువైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక రోజంతా అసలు చాలా గందరగోళంగా పెయిన్ ఎక్కువైపోయింది, న్యూరో పెయిన్. సో అయినా కూడా దేవుడిచ్చిన అదృష్టం నాకేంటంటే నాకు నేనే బూస్టప్ అవ్వడం. యా, ఏదో సాధించాలనే తపన. ఆ తపనతోనే 7 ఏళ్ల వయసులో చచ్చిపోతుంది అనుకున్నాను నేను. బతకడం, స్కూల్కి వెళ్ళొద్దు అని డాక్టర్లు చెప్తే చదవకూడదు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఎందుకు నేను చదువుకోకూడదు అని ఒక కసి రావడం, అమ్మతో పాటుగా స్కూల్కి వెళ్ళడం, అమ్మ స్కూల్ టీచర్ కాబట్టి అమ్మతో పాటుగా స్కూల్కి వెళ్ళడం, అమ్మ కొట్టద్దు, దానికి చదువు రాకపోయినా పర్లేదు ఊరికే కూర్చుంటుందని చెప్పినా కూడా నేనే క్లాస్లో ఫస్ట్ రావాలని ఒక తపన, ఇవన్నీ కూడా నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. అయితే నేను చేసిన కొన్ని తప్పుల వల్ల ఇవాళ ఇలా ఒంటరిగా మిగిలిపోయి ఇలా ఈ స్థితిలో ఉండగలిగాను. ఏమి సంపాదించుకోకుండా ఉన్నదంతా కూడగొట్టుకొని ఇలా నిలబడిపోయాను. ఎందుకు అంటే తప్పులు అంటే పెద్ద ఏదో నేనేదో చేస్తున్నాను కాదు, నా వాళ్ళు అనుకొని అందరినీ అనుకోవడమే, అందరికీ కూడా నా వాళ్ళు అనుకుని నేను అందరికీ చేయడము, అందరికీ పెట్టడము, నేను సంపాదించిందంతా కూడగొట్టుకోవడము. ఇవాళ ఒంటరిగా నన్ను బజార్లో నిలబెడతారని నేను అనుకోలేదు. సో అయినా పర్వాలేదు, నేను గెయిన్ అవ్వగలను, నేను గెయిన్ అవుతాను. అదే నా లోపల ఉన్న స్పెషాలిటీ, అదే నాకు దేవుడిచ్చిన వరం. సో మా నాన్నగారు ఇచ్చిన ధైర్యం, మా నాన్న ఆశయాల సాధనకు నేను ఖచ్చితంగా కృషి చేసేసి 2 ఏళ్లలో మళ్ళీ నేను పోగొట్టుకున్నదంతా కూడా నేను సంపాదించగలనన్న ధైర్యం నాకుంది. ఆ కృషి పట్టుదల కూడా నేను చేయగలను. ప్రతి దాన్ని నేను సాధించగలను. ఎస్, నేను సాధిస్తాను. దోస్ ఇట్. థ్యాంక్ యూ.